మూవీ స్టార్టింగ్ 1943 నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ మెహువా అనే అమ్మాయిని చూస్తాం. ఆమె ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుంది. ఆమెని వాళ్ళమ్మ రెడీ చేస్తుంది. నెక్స్ట్ డే మెహువా బాను అనే అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుంది. వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతున్న టైంలో ఒక్కసారిగా సీన్ కట్ అవుతుంది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ లోకి వస్తాం. అక్కడ తాస్యా అనే అమ్మాయి ఎంగేజ్మెంట్ చేసుకోబోతుంది. ఆమె ఫ్రెండ్ ఆర్యన్ ఆమెను రెడీ చేస్తూ ఉంటుంది. అక్కడికి తాస్యా ఫ్రెండ్ ఫేబ్రి కూడా వస్తాడు. అతను ఫోటోగ్రాఫర్ కాబట్టి తాస్యా ఫోటోలు తీస్తాడు. అంతలో తాస్యాని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి అయినటువంటి సలీం కూడా వచ్చేస్తాడు. అతను తాస్యాని చూసి అందంగా ఉందని చెప్పి హ్యాపీ అవుతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ జరిగే హాల్ కి వెళ్తారు. అక్కడ అందరూ సంతోషంగా ఉంటారు. సలీం తన అడాప్టెడ్ పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు అతన్ని సొంత కడుపులో పెంచారు. అయితే అతని నిజమైన పేరెంట్స్ చనిపోయి ఉంటారు. ఇక వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు తాస్య ఒక ముసలావిడని చూస్తుంది. తాస్యామని చూసి ఆశ్చర్యపోతుంది. కానీ నెక్స్ట్ మూమెంట్లోనే ఆ ఉమెన్ అక్కడి నుంచి అదృశ్యమవుతుంది. ఆ తర్వాత తాస్యాకి ఒక పాత బంగ్లా గురించి కలలొస్తూ ఉంటాయి. అక్కడొక డెడ్ బాడీ నుంచి బటర్ఫ్లై బయటకు వస్తుంది. తాస్య స్పృహలోకి వచ్చినప్పుడు ఆమె ఒక రెస్టారెంట్ లో కూర్చొని ఉంటుంది. సలీం ఆమెతో నువ్వేం ఆలోచిస్తున్నావని అడుగుతాడు. అప్పుడు తాస్య తన కల గురించి చెప్పి ఒక పాతింట్లో డెడ్ బాడీని చూశానని చెప్తుంది. సలీం అంటాడు వాళ్ళ ఎంగేజ్మెంట్ జరుగుతున్నప్పుడు తన ఆంటీ కాల్ చేసింది. కానీ అతను లిఫ్ట్ చేయలేదు. అతనికి ఇప్పటి వరకు రక్త సంబంధంతో ఉన్నటువంటి ఏకైక వ్యక్తుల్లో ఆ ఆంటీ మాత్రమే మిగులుంది. ఆ తర్వాత అతను వాష్రూమ్కి వెళ్తాడు. అక్కడ ఎవరో కాల్ చేసి అతని ఆంటీ చనిపోయిందని చెప్తాడు. కానీ అప్పుడే అతని ఆంటీ నుంచి మళ్ళీ కాల్ వస్తుంది. అతని ఫోన్ లిఫ్ట్ చేస్తే సలీం నీ ఎంగేజ్మెంట్ కి రాలేనందుకు నన్ను క్షమించు. నువ్వు ఇంటికి తొందరగా వచ్చేసేయ్. ఎవరో ఒకరు ఇక్కడ బ్యాక్ సైడ్ రూమ్ లో ప్రేయర్ స్టిక్ ని వెలిగించాలని చెప్తుంది. బ్యాక్ సైడ్ రూమ్ ఏంటని సలీం అడుగుతుంటే ఆ ఫోన్ నుంచి ఒక భయంకరమైనటువంటి గొంతుతో ఏదో మాట్లాడినటువంటి సౌండ్ వినిపిస్తుంది. దాంతో సలీం భయపడి ఫోన్ కట్ చేస్తాడు. సలీం వెంటనే తాస్యా దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పి తన ఆంటీ చనిపోయిన తర్వాత ఆ ఇల్లు ఇప్పుడు అతనిది కాబట్టి అక్కడికి వెళ్ళి ఆంటీ అంత్యక్రియలు చేయాలని చెప్తాడు. తాస్యా సలీంతో వాళ్ళ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ను ఒంటరిగా తాస్యానే ఎలా చేస్తానని అడుగుతుంది. అప్పుడు సలీం అంటాడు నేను ఫేబ్రితో మాట్లాడతాను, అతన్ని ఫోటోలు కూడా తీస్తాడని చెప్తాడు. ఇంతలో సలీం ముక్కు నుంచి రక్తం కారుతుంది. తాస్యా అది చూసి అతనికి టిష్యూ ఇస్తుంది. అయితే సలీంకి ముక్కులో నుంచి రక్తం కారడం వాష్రూమ్లోకి వెళ్ళినప్పటి నుంచి అవుతుంది. నెక్స్ట్ డే సలీం వాళ్ళ ఆంటీ ఇంటికి బయలుదేరుతాడు. తాస్య అతనితో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ ఫేబ్రి హార్జా కూడా ఉన్నారు. సలీం ఆమెకు ఫోటోషూట్ ఎలా చేయాలో చెప్తూ మనం ఫోటోషూట్ ని నేను వెళ్ళిన లొకేషన్ దగ్గర చేసుకుందాం, ఇక్కడ ఉన్న చైనీస్ డిజైన్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఫేబ్రి ఇది విని తాస్య కోసం బాధపడుతూ నువ్వేమంటావు తాస్య, నీకు ఒకవేళ ఇష్టం ఉంటే సలీం ఉన్నటువంటి లొకేషన్ దగ్గరికి వెళ్దాం, నేనంతా చూసుకుంటానని తాస్య చేతిపై చెయ్యేసి నువ్వు బాధపడకు, నీ గురించి నేను చూసుకుంటానని చెప్తాడు. హార్జా ఇది చూసి షాక్ అవుతాడు. ఇక్కడే మనకు ఫేబ్రి తాస్యను ఇష్టపడతాడని తెలుస్తుంది. ఇక సలీం తన పాతింటికి చేరుకుంటాడు. అక్కడ అతను ఒక ఫోటోకి పూజలు చేసి తన పూర్వీకుల ముందు ఒక రకమైనటువంటి అగరబత్తీల్ని వెలిగిస్తాడు. రాత్రి తాస్యాకి మళ్ళీ కలలో ఆ ఇంట్లో ఉంటుంది. అక్కడ డోర్ ఓపెన్ అవుతుంది. ఆమె లోపలికి వెళ్ళగానే సలీం డెడ్ బాడీ ఒక శవపేటికలో చూస్తుంది. దీంతో ఆమె గట్టిగా అరుస్తుంది. కళ్ళు ఓపెన్ చేసి చూసినప్పుడు వెంటనే తాస్య సలీంకు కాల్ చేస్తుంది. కానీ అతను ఫోన్ లిఫ్ట్ చేయడు. అప్పుడు సలీం తన లొకేషన్ పంపినట్టు చూసి ఆమె అతని గురించి వరీ అయిపోయి వెంటనే కార్ బుక్ చేసుకుని సలీం వెళ్ళిన చోటుకెళ్తుంది. కానీ ఆ ఇంటిని చూసినప్పుడు తాస్య షాక్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇల్లు అనేది ఆమె కలలో కనిపించినటువంటి ఇల్లుతో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇక తాస్య ఇంటి లోపలికి వెళ్ళి సలీంని వెతుకుతుంది. కానీ అతను ఎక్కడా కనిపించడు. అక్కడ సలీం పూర్వీకుల ఫోటోలు కనిపిస్తాయి. అప్పుడు సలీం ఒక రూమ్ నుంచి బయటకొచ్చి తాస్యాని హగ్ చేసుకుంటాడు. తాస్య తన కళ గురించి చెప్తుంది. కానీ సలీం అంటాడు అలాంటి కళను నీకొస్తే తన పూర్వీకులతో నిన్ను డిస్టర్బ్ చేయొద్దని ప్రేయర్ చేస్తానని చెప్తాడు. రాత్రి ఆ ఇంట్లో మెహువా స్పిరిట్ కనిపిస్తుంది. ఆమె మ్యారేజ్ చేసుకునే బట్టల్లో ఉంటుంది. ఆమె ఫోటో కూడా అక్కడ ఉంటుంది. సడన్ గా క్యాండిల్స్ వాటంతటవే వెలుగుతాయి. ఇది నిజానికి మెహువా ఇల్లు. అక్కడ ఆమె పెళ్లి జరగాల్సి ఉంది. కానీ ఆమె చనిపోయిందని తెలుస్తుంది. సలీం తాస్యాకు మెహువా యొక్క ఫోటో చూపించి ఆమె తన గ్రేట్ గ్రాండ్ పేరెంట్ యొక్క యంగర్ సిస్టర్ అని, ఇక్కడేదో చెడు జరిగిపోయి ఆమె చనిపోయి ఉండొచ్చని చెప్తాడు. అయితే మెహువా స్పిరిట్ వాళ్ళను సీక్రెట్గా చూస్తూ ఉంటుంది.
నెక్స్ట్ డే ఆర్యన్ హార్జా కూడా ఆ ఇంటికి వస్తారు. ఎందుకంటే సలీం తాస్యా కూడా అక్కడే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకుని ఉంటారు. అందరూ ఆ పెద్దింటిని చూసి హ్యాపీ అవుతారు. అప్పుడు అక్కడికి ఒక అంకుల్ వచ్చి సలీం కు పూజకు కావలసినటువంటి సామాగ్రి ఇచ్చి తాను ఇక్కడే కొద్దిగా దూరంలో ఉంటానని ఏదైనా అవసరమైతే తనని ఎప్పుడైనా కాల్ చేయమని చెప్తాడు. ఆ తర్వాత అందరూ అక్కడ సెటిల్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. కానీ సలీం ఫెబ్రీతో మాట్లాడేందుకు వెళ్ళినప్పుడు పైకప్పు నుంచి రక్తం పడినట్టు అనిపిస్తుంది. కానీ స్పృహలోకి వచ్చిన తర్వాత అది రక్తం కాదు, వాటర్ అని తెలుస్తుంది. ఇక్కడ ఆర్యన్ తాస్యాతో నీకు వచ్చే కలర్ గురించి మర్చిపో, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు కాబట్టి కాస్త నవ్వాలని చెప్తుంది. దీంతో తాస్యా నవ్వుతుంది. ఆర్యన్ బయటకెళ్లి సలీం యొక్క పూర్వీకుల ఫోటోలను చూస్తుంది. అందులో అందంగా ఉన్నటువంటి ఒక ఫోటోను తన ఫోన్ లో క్యాప్చర్ చేసి ఉంచుకొని ఆ ఫోటోలో ఉన్నటువంటి అమ్మాయిని డిన్నర్ చేస్తున్నప్పుడు వాళ్ళందరికీ చూపిస్తూ ఆమెకు ఉన్నటువంటి హెయిర్ స్టైల్ బాగుందని, రేపు తారా హెయిర్ స్టైల్ ని కూడా అలానే చేయాలనే ఆలోచనలో ఉన్నానని చెప్తుంది. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి అందంగా ఉందని ఆమె ఎవరని ఆర్జా అడిగితే అప్పుడు సలీం అంటాడు ఆమె తన గ్రేట్ గ్రాండ్ పేరెంట్ యొక్క యంగర్ సిస్టర్ అని చెప్పి ఆమె పేరు మెహువా అని పరిచయం చేస్తూ ఆమె యొక్క గ్రేట్ సింగర్ అని చెప్తాడు. ఆ తర్వాత సలీం అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ సాంగ్ కలెక్షన్స్ లో నుంచి ఒక మంచి క్యాసెట్ ప్లే చేస్తాడు. అందరూ దాన్ని విని హ్యాపీ అవుతారు. కానీ తాస్యాకు ఆ పాట వింటుంటే వింత కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పాటను ఆమెకు వచ్చినటువంటి కల్లో విన్నట్టుగా అనిపిస్తుంది. రాత్రి తాస్యా కిచెన్ లో డిషెస్ ని వాష్ చేస్తుండగా ఫేబ్రీ కాఫీ ఎక్కడుందనే సాకతో తాస్యాని కలవడానికి వచ్చి ఒకప్పుడు నేను నిన్ను లైక్ చేసేవాడిని, ఇప్పుడు ఒకవేళ ఛాన్స్ ఉంటే మళ్ళీ నువ్వు నాతో వస్తావా అని అడుగుతాడు. కానీ తాస్యా దానికి ఒప్పుకోకుండా ఫేబ్రీని ఒక గర్ల్ ఫ్రెండ్ ను వెతుకోమని చెప్తుంది. అప్పుడు ఫేబ్రీ అక్కడ ఒక డోర్ ని చూసి అదేంటని తాస్యాని అడుగుతాడు. తాస్యా అంటుంది ఆ డోర్ వెనుక సలీం యొక్క పూర్వీకుల యొక్క సమాధులు ఉండొచ్చని చెప్తుంది. ఆ తర్వాత తాస్యా తన రూమ్కి వెళ్ళి తన డ్రెస్ ఫిట్టింగ్ చూసుకుంటుంది. కానీ అంతలో అద్దంలో ఏదో కనిపించి లైట్ ఆఫ్ అవుతుంది. దీంతో ఆమె భయపడి ఫ్లాష్ లైట్ తో సలీం ను వెతకడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఆమె ఒక వింత రూమ్ కి చేరుకుంటుంది. అక్కడ మెహువా స్పిరిట్ ను చూసి భయపడి కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు తెరిచేసరికి సలీం అక్కడ ఉంటాడు. తాస్యా సలీం ను చూసి హ్యాపీ అవుతూ హగ్ చేసుకుంటుంది. తాస్యా తను మెహువా స్పిరిట్ చూశానని సలీం కు చెప్తుంది. ఇక సలీం తాస్యాతో నాకిప్పటికీ అర్థం కావట్లేదు, పూర్వీకుల ఫోటోస్ అందరివి కూడా ఒక దగ్గరుంటే మెహువాకి ప్రత్యేకంగా పూజించడానికి వేరే దగ్గర ఎందుకు ఏర్పాటు చేశారంటే బహుశా ఆమె పెళ్లి చేసుకోకుండా అలాగే చనిపోయి ఉండొచ్చు. నాకు తెలిసి ఈ ప్రేయర్ స్టిక్స్ ని థియో ఫ్యామిలీ మెంబర్లో ఎవరో ఒకరు వెలిగించాలి. కానీ ఆ ఫ్యామిలీ ట్రీకి రిలేటెడ్గా ఉన్నటువంటి ఆంటీ ఇప్పుడు చనిపోయింది. ఆ ప్రేయర్ స్టిక్స్ ని ఎవరూ వెలిగించకపోతే ఇంట్లో ఎవరో ఒకరు సిక్ అవుతారు. అందుకే నాకు నోస్లో నుంచి బ్లడ్ వచ్చింది. బహుశా ఆంటీ చనిపోయాక ఇక్కడ ఎవ్వరు ఆ ప్రేయర్ స్టిక్స్ ని మెహువా దగ్గర వెలిగించలే కాబట్టి ఇలా జరగడానికి కారణం అవ్వచ్చని అంటాడు. ఇది విన్న తాస్యా ఇక్కడ ఏం జరిగినా తను సలీంతో ఉంటారని, ఈ ఫ్యామిలీకి ఉన్నటువంటి శాపాన్ని కలిసి ఎదుర్కొందామని చెప్తుంది. అప్పుడు సలీం అంటాడు రేపు మనం మెహువా గ్రేవ్ యార్డ్ దగ్గరికి వెళ్ళి మనకంతా మంచి జరగాలని ప్రేయర్ చేద్దామని చెప్తాడు. నెక్స్ట్ డే ఆర్యన్ తాస్యాను ఫోటోషూట్ కి రెడీ చేస్తుంది. తాస్యా అందంగా కనిపిస్తుంది. సలీం తాస్యా దగ్గరకు వచ్చి గ్రేవ్ యార్డ్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆర్యన్ ఒక డ్రాయర్ తెరిచినప్పుడు అందులో బటర్ఫ్లై క్లిప్ కనిపిస్తుంది. అది చూసి హ్యాపీగా దాన్ని తీసుకుంటుంది. ఆ తర్వాత అందరూ సలీం పూర్వీకుల యొక్క సమాధుల దగ్గరికి వెళ్తారు. అక్కడ అగరబత్తులు వెలిగించి అక్కడ తిరుగుతున్నటువంటి ఆత్మకు శాంతి కలగాలని ప్రేయర్ చేస్తారు. అక్కడ ఆర్యన్ తాస్యాకు ఆ బటర్ఫ్లై క్లిప్ ఇచ్చి ఆమె దాన్ని తాస్యా తలలో పెట్టేస్తుంది. ఆ తర్వాత సలీం తాస్యా రెడీ అయిపోతారు. ఫెబ్రీ వాళ్ళిద్దరి ఫోటో తీస్తాడు. అయితే కెమెరా ఫ్లాష్ అయినప్పుడు తాస్యాకు కొన్ని ఫ్లాష్ బ్యాక్లు కనిపిస్తాయి. దీంతో ఆమె భయపడి అక్కడే స్పృహ తప్పుతుంది. సలీం ఆమెను ఎత్తుకుని పడుకోబెట్టినప్పుడు అతని ముక్కు నుంచి రక్తం గారుతుంది. కానీ సలీం అది ఫేబ్రీకి చూపించకుండా తాస్యాని పడుకోబెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తాస్యా నిద్రలో ఉన్నప్పుడు ఫేబ్రీ తాస్యా బుగ్గల్ని టచ్ చేస్తాడు. ఎందుకంటే ఫేబ్రీ తాస్యాని ఇష్టపడతాడు. తాస్యాని తనతో పాటు తీసుకెళ్లాలని అనుకుంటాడు. ఇక హార్జా ఫోటోల యొక్క హార్డ్ కాపీలు తీస్తూ ఉండగా ఒక ఫోటోలో తాస్యా వెనుక ఆమె పూర్వీకుడు కనిపిస్తాడు. దీంతో అతను షాక్ అవుతాడు. అతను దీన్ని ఫేబ్రీకి చూపిస్తాడు. దీంతో ఫేబ్రీ ఇక్కడ ఖచ్చితంగా దయ్యం ఉందని అర్థం చేసుకుంటాడు. తాస్యా స్ప్రోలోకి వచ్చినప్పుడు కిటికీ వైపు చూస్తుంది. అక్కడ హార్జా ఆర్యన్తో ఫోటోలో దయ్యం చూశానని చెప్తున్నాడు. కానీ ఆర్యన్ తన ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళనని, తాస్యా తన ఫ్రెండ్ కాబట్టి తాస్యాని ఈ పరిస్థితిలో అలా వదిలేసి వెళ్ళనని చెప్తుంది. ఆ తర్వాత తాస్యా బయటకు వచ్చినప్పుడు మళ్ళీ మెహువా ఆత్మని చూస్తుంది. ఆ ఆత్మ ఆమెను ఒక రూమ్ కి తీసుకెళ్తుంది. అక్కడికి చేరుకున్నప్పుడు గోడలో నుంచి ఒక పాట పాడినటువంటి సౌండ్ వినిపిస్తుంది. తాస్యా సలీం ను పిలిచి ఆ గోడను పగలగొట్టేశామని చెప్తుంది. సలీం గోడను పగలగొట్టగానే అందులో ఒక సీక్రెట్ రూమ్ ఉంటుంది. అక్కడ షాకింగ్ గా మెహువా డెడ్ బాడీ కనిపిస్తుంది.
ఆ శవం యొక్క నోటి నుంచి బటర్ఫ్లై బయటకు వస్తుంది. దీన్ని చూసి అతను షాక్ అవుతాడు. ఆమె డెడ్ బాడీ ఇక్కడ ఎందుకుందని ఆలోచిస్తాడు. అయితే ఆ డెడ్ బాడీ యొక్క చేతుల్లో ఒక బాక్స్ పట్టుకొని ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ బాక్స్ లో ఏముందని చూస్తే ఒక వెడ్డింగ్ రింగ్ ఉందని తెలుస్తుంది. నువ్వు ఇప్పటి వరకు అక్కడ డెడ్ బాడీ ఉందని ఎందుకు చెప్పలేదని హార్జా సలీంని అడుగుతాడు. నాకు అక్కడ డెడ్ బాడీ ఉందని తెలీదు. నాకు తెలిసిందల్లా ప్రేయర్ స్టిక్స్ ని మెహువా ఫోటో దగ్గర వెలిగించాలి. లేకపోతే ఎవరో ఒకరు మా ఫ్యామిలీలో సిక్ అవుతారని తెలుసు. రేపు మనం ఈ డెడ్ బాడీకి ప్రాపర్ గా అంత్యక్రియలు చేద్దామని అంటాడు. హార్జా అది విని భయపడి ఇక్కడ ఉండలేనని వెంటనే బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతాడు. మరోవైపు ఆ డెడ్ బాడీలో కదలికలు రావడం స్టార్ట్ అవుతాయి. ఇక దాస్య పూర్వీకుల ఫోటోల ముందు ప్రేయర్ స్టిక్ ని వెలిగిస్తుంది. అంతలో ఆరిన్ అక్కడికొచ్చి ఆమెను అలా చూసి ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే అప్పటికి నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున కావస్తుంది. అప్పుడు తాస్య తన పక్కన చూస్తే మెహువా యొక్క ఆత్మ అక్కడుంటుంది. అది చూసి తాస్య భయంతో అరుస్తుంది. ఆ తర్వాత అందరూ కలిసి మెహువాకి ఒక గొయ్యి తవ్వి ఆమె డెడ్ బాడీని ఒక శవపేటికలో పెట్టి ప్రాపర్ గా అంత్యక్రియలు చేసేస్తారు. కొంత సమయం తర్వాత ఆరిన్ స్నానం చేసి వచ్చినప్పుడు చూస్తే ఇంట్లో అప్పుడే పూసినటువంటి పూలు వికసించి ఉంటాయి. దీన్ని చూసి ఆమె ఆశ్చర్యపోతూ 1 గంటలో ఈ పూలు ఎలా వికసించాయో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆమె ఒక పాట సౌండ్ విని ఒక రూమ్ కి చేరుకుంటుంది. అక్కడ తాస్య సాంగ్ ను పాడుతూ ఉంటుంది. తాస్యాని పిలిచినా తాస్య వినడం లేదు. దీంతో మెహువా ఆమెను ఆవహించిందని ఆరిన్ అర్థం చేసుకుంటుంది. ఆమె వెంటనే ఆ అంకుల్ దగ్గరికి సాయం అడగడానికి వెళ్తుంది. అతను నిజానికి ఒక ప్రీస్ట్ అయి ఉంటాడు. అతను అంటాడు ఆ పాత బంగ్లా గురించి ఎంతో విన్నానని, అక్కడ తరచూ సాంగ్ పాడే శబ్దం వినిపిస్తుందని, తను ప్రాబ్లం సాల్వ్ చేయడానికి సాయం చేస్తానని చెప్తాడు. ఇక ఫేబ్రి తాస్యా దగ్గరకు వచ్చి నువ్వు సలీంని వదిలేసేయి, ఈ రోజే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, నాతో వచ్చేయమని అడుగుతాడు. అప్పుడు తాస్యా నువ్వేమైనా తాగిన్నావా అని అంటే లేదు నేను డ్రింక్ చేయలేదు, కరెక్ట్ గానే మాట్లాడుతున్నా, నీకెందుకు అర్థం కావట్లేదు, సలీం నీకు కరెక్ట్ కాదు, ఇప్పటి వరకు అతను తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి నీకెందుకు చెప్పలేదు, ఫోటోషూట్ లొకేషన్ సడన్ గా ఎందుకు చేంజ్ చేశాడో ఇప్పటికైనా నీకు అర్థమైందా, సలీం మనల్ని ఇక్కడికి రప్పించి చావాలని ప్లాన్ చేశాడని అంటాడు. కానీ తాస్యా అంటుంది తాను సలీంని తప్ప వేరే ఎవరిని ప్రేమించరని, ఏం జరిగినా సలీంను వదిలేసే ప్రసక్తే లేదని, ఒకవేళ సలీం తనకున్నటువంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోతే తను కూడా చనిపోతానని రిప్లై ఇస్తుంది. అప్పుడు ఫేబ్రి అంటాడు నేను చేసేది తప్పై ఉండొచ్చు, కానీ నా మనసులో ఉంది చెప్పేస్తున్నా. తాస్యాకి ఐ లవ్ యూ చెప్పి కిస్ చేయడానికి ట్రై చేస్తుంటే తాస్యా అతన్ని ముందుకు నెట్టేసి సలీం స్థానంలో ఇంకెవ్వరిని నేను ఊహించుకోనని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే సలీం విండో దగ్గర నిలబడి ఇదంతా విని తాస్యా తనని ఎంతగా ప్రేమిస్తుందో అర్థం చేసుకుంటాడు. ఇదే టైంలో సలీం కి కంటిన్యూస్ గా ముక్కులో నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. రాత్రి అతను సమాధి దగ్గరకు వెళ్లి ప్రేయర్ స్టిక్ ని వెలిగిస్తాడు. తాస్యా అక్కడికి వచ్చి ఇక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని సలీంతో చెప్తుంది. కానీ సలీం అంటాడు నా వల్ల నువ్వు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు, నాతో నీకు పెళ్లి కానంత వరకు నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, నిన్ను నేను ఎంతగానో ప్రేమించా, నిన్ను ఇందులోకి లాగడం కరెక్ట్ కాదు, నువ్వు హ్యాపీగా ఉండాలి, నీకు నచ్చినట్టు ట్రావెల్ చేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేయాలి, ఫేబ్రి చెప్పినట్టు అతనితో వెళ్ళిపో, నాతో ఉంటే నువ్వు సంతోషంగా ఉండలేవని చెప్తాడు. అది విన్న తాస్య నా లవ్ కి అంతేనా వాల్యూ అని చెప్పేసి నీపై ఉన్నటువంటి నా ప్రేమపై నమ్మకం లేదా అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాత్రి తాస్య తన రూమ్లో ఉన్నప్పుడు బటర్ఫ్లై క్లిప్తో పాటు ఒక బటర్ఫ్లైని చూస్తుంది. అప్పుడు ఆమెకి ఒక సాంగ్ సౌండ్ వినిపిస్తుంది. ఆ శబ్దాన్ని ఫాలో చేసి ఒక రూమ్కి రీచ్ అవుతుంది. అక్కడ మెహువా తలక్రిందులుగా వేలాడి ఉంటుంది. అయితే మెహువా తాస్యాకి ఒక విజన్ని చూపిస్తుంది. దాంట్లో మెహువాకు ఆ రోజు ఏం జరిగిందో తెలుస్తుంది. మెహువా బాను ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోబోతున్నారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు బాగా లవ్ చేసుకున్నారు. పెళ్లికి ఇంకా వారం రోజుల టైం ఉంది. బాను ఆమెకు ఒక బటర్ఫ్లై క్లిప్ ని గిఫ్ట్ గా ఇస్తూ నేను ఒక గిఫ్ట్ ని తీసుకొచ్చా, ఇది పెద్ద ఫ్యాన్సీ గిఫ్ట్ ఏం కాదు, కానీ స్వయంగా నేను దీన్ని తయారు చేశా, నువ్వు నాకు బటర్ఫ్లై తో సమానం, అందంతో పాటు నీలో ఎంతో సామర్థ్యం ఉంది, నువ్వు జీవితంలో కంటిన్యూస్ గా ఎదుగుతూ జీవితాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ నువ్వు జీవించాలనుకుంటున్న లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఫుల్ పొటెన్షియల్ తో జీవించాలని కోరుకుంటున్నా, నీ జర్నీపై నాకు నమ్మకం ఉంది, జీవితంలో నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నానని చెప్పి ఆమె తలలో ఆ హెయిర్ క్లిప్ ని పెడతాడు. ఇక వాళ్ళ పెళ్లి రోజు వస్తుంది. అయితే వాళ్ళ పెళ్లి రోజున కొంతమంది జపనీస్ వాళ్ళు అక్కడికి వస్తారు. దీంతో వాళ్ళ నుండి తప్పించుకోవడానికి
బాను మెహువా యొక్క అమ్మని ఒక రూమ్ లో ఉంచి తను బయటకు వచ్చేస్తాడు. అయితే ఆ జపనీస్ వాళ్ళు బానుని క్యాప్చర్ చేసి అక్కడున్న ఎంతో మందితో పాటు బానుని కూడా చంపేస్తారు. ఒక పక్క మెహువా వాళ్ళమ్మ అదంతా విండో నుంచి చూస్తారు. మెహువా బానును గుర్తు చేసుకుంటూ బాగా ఏడుస్తుంది. ఆ తర్వాత తన లవర్ ఇచ్చినటువంటి బటర్ఫ్లై క్లిప్ తో తన గొంతును కోసుకొని చనిపోతుంది. వాళ్ళమ్మ అక్కడికి వచ్చి ఏడుస్తుంది. ఈ సీన్ చూసిన తాస్య షాక్ అవుతూ ఏడుస్తుంది. వెంటనే ఆ క్లిప్ తీసుకొని తన గొంతు కోసుకోబోతుంది. కానీ సలీం అక్కడికి వచ్చి ఆమెని ఆపుతాడు. అప్పుడు తాస్య బాను ఇంకా మెహువాకు ఏం జరిగిందో సలీంతో ఏడుస్తూ చెప్తుంది. ఆ తర్వాత ఆరిన్ ఆ ప్రీస్ట్ ను తీసుకొస్తుంది. ఆ ప్రీస్ట్ అంటాడు, నేను రిచువల్ కి సంబంధించి అన్ని ప్రిపేర్ చేసేసాను. ఆత్మలకి వెడ్డింగ్ ని 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి చనిపోయినటువంటి 2 లవర్స్ గా ఉన్నటువంటి స్పిరిట్స్ తో కలిపి చేయాలి, లేదా చనిపోయినటువంటి ఒక ఆత్మతో పాటు బ్రతికున్నటువంటి మనిషితో గాని ఈ రిచువల్ ని చేయాలని చెప్తాడు. ఇది విన్న ఫేబ్రి, ఇదెవరు చేస్తారు, ఇదంతా వర్కౌట్ అవుతుందని నాకు అనిపించట్లేదని అంటాడు. అప్పుడు ఆ ప్రీస్ట్ అంటాడు, లేదు, అప్పట్లో ఈ రిచువల్ ని చేసేవారు. ఎందుకంటే చనిపోయిన తర్వాత పేరెంట్స్ యొక్క ఆస్తి తర్వాతి తరాలకు వస్తుంది. అంటే సన్ ఇన్ లాకి లేదా డాటర్ ఇన్ లాకి ఆ ఆస్తి లభిస్తుంది. ఈ రిచువల్ చేశాక వాళ్ళు మళ్ళీ వేరొకరిని పెళ్లి చేసుకునే వాళ్ళని చెప్పి 2 బొమ్మల మధ్య పెళ్లి చేయడానికి వాటిని టేబుల్ పై ఉంచి ఆ ప్రీస్ట్ రిచువల్ ని స్టార్ట్ చేస్తాడు. కానీ అలా చేస్తున్న టైంలో ఆ లేడీ బొమ్మ కంట్లో నుంచి రక్తం వస్తూ పై ఫ్లోర్ అనేది పగిలిపోతుంది. ఇక ప్రీస్ట్ ఆ రిచువల్ ని ఆపి బాను యొక్క బాడీ కావాలని చెప్తాడు. కానీ బాను బాడీని జపనీస్ వాళ్ళు ఎక్కడ పడేశారో తెలీదు. కనీసం ఈ రిచువల్ లో బానుకి సంబంధించినటువంటి ఏదో ఒక వస్తువు కావాలి. బాను వెడ్డింగ్ రింగ్ మెహువా డెడ్ బాడీ చేతిలో ఉన్నా కానీ అది ఒక్కటి మాత్రం యూజ్ కాదని ప్రీస్ట్ అనడంతో ఇప్పుడు వాళ్ళలో ఎవరో ఒకరు ఆత్మల ప్రపంచంలోకి వెళ్లి బానుని తీసుకురావాలని, అయితే ఈ పని చేయగలిగేది తాస్య మాత్రమే అయ్యుంటుంది. ఎందుకంటే ఆమెకి విజన్స్ రావడం వల్ల బాను ఎలా ఉంటాడో గుర్తించగలదు. ప్రీస్ట్ అంటాడు, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఆరిన్, నువ్వు ఇక్కడే ఉండి ప్రేయర్ స్టిక్స్ ని వెలిగించి సలీం యొక్క పూర్వీకుల నుంచి పర్మిషన్ తీసుకుని వాళ్ళకి విముక్తి లభించాలని ప్రేయర్ చేయాలి. దీనికి నువ్వు నీ సొంత మాటల్ని వాడినా కూడా పర్వాలేదని చెప్పేసి ఆరిన్ కి ఇచ్చిన టాస్క్ ని చెప్తాడు. ఇప్పుడు సలీం, ఫేబ్రి మీరిద్దరూ మెహువా సమాధి దగ్గరికి వెళ్లి ఆ గొయ్యి తవ్వి జాగ్రత్తగా వెడ్డింగ్ రింగ్స్ ని తీసుకురండి. మర్చిపోవద్దు, ఆ వెడ్డింగ్ రింగ్స్ తో పాటు ఆమె డెడ్ బాడీని కూడా తీసుకురమ్మని చెప్తాడు. ఇప్పుడు తాస్య చేయాల్సిన పనేంటో ప్రీస్ట్ వివరిస్తూ ఆమె ప్రీస్ట్ ను ఒక రూమ్ కి తీసుకెళ్లి, తాస్య, నువ్విప్పుడు స్పిరిట్ వరల్డ్ లోకి వెళ్తున్నావు. అక్కడికి వెళ్ళిన తర్వాత బాను నిన్ను చూడలేడు, కానీ అతను నీ గొంతుని వింటాడు. బాను నీ దగ్గరకు వచ్చినప్పుడు అతని చేయి పట్టుకుని ఈ మ్యాచ్ స్టిక్ సాయంతో ఈ మంత్రంతో ఉన్నటువంటి పేపర్ ను కాల్చేసేయి. ఇంకొక విషయం, ఎవరైనా నీ పేరుని పెట్టి పిలుస్తూ నీ దగ్గరికి వస్తుంటే వాళ్ళని పట్టించుకోవద్దని చెప్పి తాస్యాని రిలాక్స్ అవ్వమని చెప్పి స్పిరిట్ వరల్డ్ లోకి పంపించేస్తాడు. ఇక సలీం, ఫేబ్రి సమాధి దగ్గరికి వెళ్తారు. అక్కడ మెహువా సమాధిని ఇద్దరు కూడా తవ్వడం స్టార్ట్ చేస్తారు. అయితే సలీం ఫేబ్రితో తనకి తాస్యాకి మధ్యటువంటి జరిగే మ్యారేజ్ కి అడ్డు రావడం మానుకోమని చెప్తూ, నువ్వు తాస్యాతో చెప్పిందంతా నేను విన్నాను, నిజంగా నువ్వు ఒక కంత్రి గడివి, ఇక నుంచైనా మా మధ్య అడ్డు రావద్దని అంటాడు. దీంతో ఫేబ్రి కోపంతో సలీం తలపై ఒక షవల్ పై అటాక్ చేస్తాడు. సలీం స్పృహ తప్పి సమాధిలో పడతాడు. ఇక ప్రీస్ట్ తాస్యాను స్పిరిచువల్ వరల్డ్ లోకి పంపించుంటాడు. అక్కడ ఆమె ఎన్నో ఆత్మల్ని చూసి అవి తాస్యాని భయపెట్టినా, తాస్య పేరు పెట్టి పిలిచినా కూడా ఆ ఆత్మలు చెప్పే మాటని పట్టించుకోకుండా డైరెక్ట్ గా ముందుకెళ్తుంది. అయితే ముందుకు వెళ్తుంటే తాస్యాకి బాను యొక్క డెడ్ బాడీ యొక్క కాఫిన్ లో ఉండి నన్ను కాపాడు తాస్య అని అడుగుతూ ఉంటాడు. దీంతో భయపడి తాస్య అటువైపు చూస్తుంది. ఇక వెంటనే ఇది డిస్ట్రాక్షన్ అని భావించి అక్కడి నుంచి ముందుకెళ్తుంది. ఇక ఫేబ్రి ఆరిన్ దగ్గరకు వచ్చి ప్రేయర్ స్టిక్స్ విరిచేస్తాడు. ఆరిన్ బయటకెళ్లి చూస్తే సలీం స్పృహ లేకుండా పడుంటాడు. ఫాబ్రి తాస్య దగ్గరకు వచ్చి అక్కడున్న ప్రీస్ట్ తో నేను తాస్యాని ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని అడిగినప్పుడు అలా కుదరదని ప్రీస్ట్ అంటే వెంటనే ఫేబ్రి ప్రీస్ట్ ని కొట్టేసి చంపేస్తాడు. ఇక ఆరిన్ సలీం ను గ్రేవ్ యార్డ్ దగ్గర లేపిన తర్వాత సలీం ఫేబ్రి దగ్గరికి వచ్చి అతని తలపై అటాక్ చేయడంతో ఫేబ్రికి రక్తం కారుతూ స్పృహ కోల్పోతాడు. ఇక తాస్య బాను ఆత్మను కనిపెట్టిస్తుంది. అతని ముందు తన దగ్గర ఉన్నటువంటి మంత్రంతో ఉన్నటువంటి పేపర్ ను కాల్చగానే బాను తాస్యతో రావడానికి అంగీకరిస్తాడు. ఆమె స్పృహలోకి వచ్చినప్పుడు ప్రీస్ట్ చనిపోయి ఉంటాడు. దీంతో ఆమె షాక్ అవుతుంది. తాస్య రూమ్ లోకి వెళ్ళగానే సలీం ఫేబ్రిని మెహువా డెడ్ బాడీ పక్కన కూర్చోబెట్టి ఆమె ఆత్మను పూర్తిగా విముక్తి చేయడానికి ఫేబ్రితో ఒక పెళ్లి ప్లాన్ చేస్తుంటాడు. తాస్య సలీం ను చూసి హక్ చేసుకుని, సలీం, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, నాకు బాను ఆత్మ కనిపించేసింది, మనం ఇప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లి చేసేయచ్చు, ఎందుకు నువ్వు ఫేబ్రికి మెహువాకి పెళ్లి చేస్తున్నావు, ఇది యాక్చువల్ గా కరెక్ట్ కాదని అరుస్తుంది. అప్పుడు సలీం అంటాడు, ఇదంతా నేను మన కోసమే చేస్తున్నాను, ఆమెకి కావాల్సింది పెళ్లి కదా, ఇప్పుడు ప్రీస్ట్ చనిపోయాడు, నేను చేసేది వర్క్ అవుతుందో కూడా తెలీదు, జీవితాంతం ప్రేయర్ స్టిక్స్ ని
ని వెలిగిస్తూ ఈ రిచువల్ ని రేపు మన పిల్లలకి కూడా అంటగట్టడం నాకు ఇష్టం లేదని రిప్లై ఇస్తాడు. అప్పుడు తాస్యా ఏడుస్తూ ఫ్లోర్ పై చూస్తే అక్కడ బటర్ఫ్లై కనిపిస్తుంది. కానీ అంతలో ఫేబ్రీ మేల్కొని అక్కడ ఉన్నటువంటి చైన్ ని తీసుకొని సలీం పై దాడి చేసి సలీం గొంతు పిసికి చంపబోతున్న టైంలో ఇక ఆపేయండి అనేటువంటి సౌండ్ బయట నుంచి వినిపిస్తుంది. అంతలో లైట్స్ ఆఫ్ అవుతాయి. దాంతో ఫేబ్రీ అతన్ని వదిలేసి తాస్యాని వెతకడానికి క్యాండిల్ తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఫేబ్రీ వెళ్లి చూస్తే అక్కడ ఫ్లోర్ పై తాస్యా కిందికి వేలాడుతూ ఇక చేసింది చాలు, కానీ నీకు థ్యాంక్స్ అని చెప్తుంది. అది విని ఫేబ్రీ భయపడుతూ ఉంటే వెంటనే అతని వెనకాల నుంచి సలీం వచ్చి ఎదురుపడి నా రింగ్ ఏదని క్యాండిల్ ని ఆఫ్ చేస్తాడు. తర్వాత ఆరిన్ అక్కడికి వస్తుంది. అక్కడ ఫేబ్రీ డెడ్ బాడీ మెహువా డెడ్ బాడీ పక్కన పడి ఉంటుంది. అప్పుడు ఆమెకి ఫ్లోర్ పై నుంచి 2 బటర్ఫ్లైస్ ఎగురుతూ అక్కడున్నటువంటి ఫోటోస్ దగ్గర వచ్చి వాళ్తాయి. అవి నిజానికి మెహువా ఇంకా బాను యొక్క ప్రేమని వాళ్ళు తిరిగి పొందారనేటువంటి మెసేజ్ నిస్తుంది. అయితే ఎండింగ్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఎందుకంటే తాస్యా స్పిరిచువల్ వరల్డ్ లోకి బాను దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ తాస్యాకి కాఫిన్ లో సలీం కనిపించుంటాడు. అయితే ప్రీస్ట్ చెప్పాడు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఆత్మ పిలిచినా కూడా వెనక్కి తిరిగి చూడకూడదు. కానీ సలీం తాస్యాని పేరు పెట్టి పిలిచినప్పుడు అతని కాఫిన్ లో ఉండడం చూసేస్తుంది. నిజానికి అలా చేయకూడదు. ఇది ప్రీస్ట్ చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉంటుంది. అందుకే ఆ టైంలో తాస్యా యొక్క ఐడెంటిటీ పూర్తిగా పోయి మెహువా స్పిరిట్ ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల తాస్యా తన ఐడెంటిటీని పూర్తిగా కోల్పోతుంది. అంటే ఫిజికల్ గా కాకుండా మెహువా ఐడెంటిటీ వచ్చి తాస్యా బాడీలో చేరుతుంది. అయితే నిజానికి తాస్యా ఆత్మ తిరిగి ఆ రూమ్ లో నుంచి బయటకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. కానీ ఆల్రెడీ తాస్యా అప్పటికే తన ఐడెంటిటీని కోల్పోయి ఉంటుంది. అయితే అదే టైంలో రూమ్ లోకి ఫేబ్రే కూడా వచ్చి మొత్తం ప్రాసెస్ ని డిస్టర్బ్ చేయడమే కాకుండా ప్రీస్ట్ ని చంపేసి ఉంటాడు. మరోవైపు ఫేబ్రీ గ్రేవ్ యార్డ్ దగ్గర సలీం పై పారతో కొట్టినప్పుడు అప్పుడే అతను చనిపోయి ఉంటాడు. అతని స్పిరిట్ తిరిగి వచ్చేసి ఫేబ్రీతో మ్యారేజ్ చేయాలనుకుంటాడు. అయితే సలీం కూడా మెహువా యొక్క సమాధి దగ్గర చనిపోయి ఉంటాడు. మూవీ ఎండింగ్ లో మనకు మెహువా తను ప్రేమించినటువంటి పర్సన్ తో ఫిజికల్ వరల్డ్ లో హ్యాపీగా సిటీ వైపు వెళ్తున్నట్టు కనిపిస్తారు. ఎన్నో సంవత్సరాల తర్వాత అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి వాళ్ళ ప్రేమ ఇప్పుడు పూర్తవుతుంది. అది ఎలా అంటే సలీం తాస్యాలు ఇద్దరు తమ లైఫ్ ని సాక్రిఫైస్ చేయడం వల్ల జరిగిపోతుంది. అయితే మూవీ ఎండింగ్ లో మనకు తాస్యా సలీం ఇద్దరు కూడా అబ్ నార్మల్ గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ డిఫరెంట్ గా ఉంటారు. అంటే ఫిజికల్ గా వాళ్ళ బాడీస్ వాళ్ళవే, అయితే వాళ్ళ శరీరాన్ని పొజెస్ చేసినటువంటి మెహువా ఇంకా బాను యొక్క స్పిరిట్స్ ఆ బాడీస్ లో ఉంటాయి. ఇంకొక క్వశ్చన్, బానుని ఎందుకు చంపేశారంటే బానుకి మెహువాతో ఎంగేజ్మెంట్ అయి ఉంటుంది. అయితే మెహువా ఒక చైనీస్ ఫ్యామిలీకి చెందిన మంచి సింగర్. బాను మెహువా ఇద్దరు కూడా వరల్డ్ వార్ 2లో 90s 40s టైంలో జపనీస్ వాళ్ళు ఇండోనేషియాపై ఆక్రమణకి వ్యతిరేకంగా ఇండోనేషియా యొక్క తిరుగుబాటుదారుల ఉద్యమంలో భాగం కాబట్టి బాను ఫ్యామిలీను చంపేసి ఉంటారు. జపనీస్ వాళ్ళు మరీ ముఖ్యంగా చైనీస్ సంతతికి చెందిన వాళ్ళని కూడా టార్గెట్ చేసి ఉంటారు. అందుకే ఆ ఇంటికి కొందరు సోల్జర్స్ వచ్చేసి వాళ్ళని చంపేస్తారు. సో ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ లో చెప్పండి. మీరు గనక ఈ ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.